నేవీ మన డిఫెన్స్లోనే వచ్చేది. అటువంటి వాటిలో ఆర్మీ చాలా పెద్ద ఫోర్స్ కాబట్టి మన సిగ్నల్స్ వాళ్ళు అందులోనూ టెక్నాలజీ మొత్తం మనం మేనేజ్ చేయాలి కాబట్టి మనము ఆ రకమైనటువంటి టెక్నాలజీ అప్డేట్లో ఎప్పుడు మనం ముందుండేవాళ్ళం. ఇప్పుడు కూడా అలాగే మనం టెక్నాలజీలో ముందే ఉన్నాము. ఇలా బయటంతా కంప్యూటర్ రావడానికి ముందే ఆర్మీలో ఎప్పుడో మనకి కంప్యూటర్లు, మెసేజ్లు, నెట్వర్క్లు అవన్నీ చాలా ముందే ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మనకి శ్రీనివాసరావు గారు వచ్చి చెప్పిన తర్వాత మనకి ఇంకా ఇప్పుడు ఇంతకుముందు ఫోర్మెన్ ఆఫ్ సిగ్నల్స్ అని ఉండేది టెక్నాలజీగా, జేసీఓ ప్రమోషన్కి వెళ్ళేవాళ్ళు. వాళ్ళైతే ఇప్పుడు వాళ్ళు జూనియర్ ఇంజనీర్లు అంటున్నారని చెప్పి మనకి శ్రీనివాసరావు గారు చెప్పారు. అలా జూనియర్ ఇంజనీర్లుగా వాళ్ళని డిప్లొమా హోల్డర్స్గా పెట్టి వాళ్ళకన్నీ లేటెస్ట్ టెక్నాలజీస్ ఇవన్నీ నేర్పిస్తున్నారు. కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా ఆర్మీలో చేరటము అంటే పాతకాలం లాగా అదేదో ఒక రకమైన బండ చాకరీ, అక్కడంతా మనకి చదువు సంధ్యలే ఉండవు అనే స్థాయి కాదు. ఇప్పుడు ఇది మనది లేటెస్ట్ టెక్నాలజీ ఉండేటువంటి డిపార్ట్మెంట్ కోర్ ఆఫ్ సిగ్నల్స్ కాబట్టి మనం ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళకి ఈ రకమైన కెరీర్ గైడెన్స్ కూడా ఇవ్వచ్చు. అంటే మనందరి ఎక్స్పీరియన్సెస్ కూడా వాళ్ళకి చెప్పచ్చు. మనకు అక్కడ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాక మనందరికీ రకరకాల స్పెషలైజేషన్ చేయడానికి అవకాశాలు దొరుకుతాయి. తెలియగల వాళ్ళకి, బాగా ఇంటెలిజెంట్ ఉండే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అది దానికి ఉదాహరణగానే మనం ఇప్పుడు రకరకాల వాళ్ళని మన దాంట్లోనే చూస్తున్నాము. కాబట్టి మనం కూడా ఏంటంటే మనము పనిచేసి వచ్చినటువంటి మన కోర్ ఆఫ్ సిగ్నల్స్ గురించి మనం ఎప్పుడు గర్వంగా చెప్పుకోవాలి. మనకి తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా అందులో చేరదాం అనుకుంటే వాళ్ళని కూడా ప్రోత్సహించాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు అగ్నివీర్ పథకం అనేది కూడా వచ్చింది. దాని మీద కొంత అనవసరంగా అందరిలోనూ తప్పుడు సమాచారం కూడా పంపించారు. కానీ అది కూడా చాలా అద్భుతమైనటువంటిది. ఇక్కడ వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత వాళ్ళని పూర్తిగా చదివించి టెక్నికల్గా క్వాలిఫై చేసి ఆ తర్వాత అక్కడ బాగుంటే అబ్జర్వ్ చేసుకుంటారు. చేసుకోకపోయినా బయటికి పంపించేసరికి ఒక రకంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ 10th క్లాస్ అయిపోయిన తర్వాత 5 years అక్కడే అంత ఎడ్యుకేషన్ అయిపోయి ఒక ట్రైన్డ్ పర్సన్గా బయటకు వస్తాడు. ఇప్పుడు ట్రైన్డ్ పర్సన్గా బయటకు వచ్చిన వాళ్ళకి బయట కార్పొరేట్లో రకరకాల ఉద్యోగాలు ఎన్నో దొరుకుతున్నాయి. మన వాళ్ళందరూ కూడా చాలామంది బయటకు వచ్చాక ప్రైవేట్ కంపెనీలో రిలయన్స్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు మన దాంట్లో చాలామంది. నేను కూడా రిలయన్స్లో పనిచేశాను, ఐబిఎంలో పనిచేశాను, విప్రోలో పనిచేశాను. ఇలా రకరకాలైనటువంటి అవెన్యూస్ అంతా కూడా మనకి ఓపెన్గా ఉన్నాయి. కాబట్టి మనము మన పాతకాలపు కోర్ ఆఫ్ సిగ్నల్స్ మన గొప్పతనమే కాకుండా ఇప్పుడు కూడా కోర్ ఆఫ్ సిగ్నల్స్ అదే స్థాయిలో చాలా టెక్నాలజీలో ముందుకు దూసుకోబోతుంది. కాబట్టి మనం కూడా అదేవిధంగా బయట ఎవరినైనా ఇందులో చేరతాము అంటే వాళ్ళని మనం ప్రోత్సహించాలి. కానీ మేమేదో కష్టాలు పడ్డాం, ఎక్కడెక్కడ తిరిగి వచ్చాము, నీకెందుకు అనేటువంటిది అవసరం లేదనుకుంటాను. అయితే మనందరం కూడా ఆ కాలంలో ఏమి ఫోన్లు లేక అంటే ఇప్పుడు మీ యంగర్ కాకుండా మేము పనిచేసే రోజుల్లో ల్యాండ్లైన్ ఫోన్లు కూడా ఏమి ఉండేవి కాదు, ఉత్తరాలు రాసుకోవాల్సిందే. ఒక 10-15 రోజులు ఎవరికన్నా ఏమన్నా అయినా తెలియటంలో కష్టమే. టెలిగ్రాములు, ఉత్తరాలు అంతే, ఫోన్లు కూడా ఉండేవి కాదు. అలా ఉన్నా కూడా ఇప్పటికి కూడా మేము ఆ లైఫే చాలా బాగుంది అనుకుంటూ ఉంటాం. అదొక రకమైనటువంటి అనుభూతి. ఇంకొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ప్రతి 3-4 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ ఉండటం వల్ల మనం బయట ఉండే వాళ్ళందరినీ చూస్తాం. ఇప్పుడు మనం ఆర్మీలో కానీ ఎయిర్ ఫోర్స్ నేవీలో పనిచేసి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మన భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రం వాడు ఎలా మాట్లాడతాడు, ఎలా ఉంటాడు, వాళ్ళ పద్ధతులు ఏంటి మనకు తెలిసినంత ఇంకెవ్వరికి తెలియదు. ఈ రకమైన ఛాన్స్ ఇంకెవరికి రాదు. మన దేశం మొత్తం చూసేటువంటి అవకాశము, మన దేశంలో ఉండేటువంటి అన్ని రకాల ప్రజలు వాళ్ళ కుటుంబాలతో కలిసి ఉండే అవకాశము, ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. మనం ఇటువంటి ఉద్యోగం వేరే వాళ్ళకి చాలా కష్టం దొరకదు. కాబట్టి మనం పడ్డ కష్టంలోనే మనం ఎన్ని నేర్చుకున్నాం అనేది కూడా గుర్తు చేసుకుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. సరే, నేను ముందు కొన్ని మాటలు చెప్పాను. తర్వాత మీ అందరికి కూడా మీ అనుభవాలు పంచుకునేటువంటి అవకాశం ఇస్తాము. తర్వాత నా తర్వాత కొంత వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనకి వెంకటేశ్వర్లు గారిని
అందరికీ నమస్కారం అండి. మన వేదికను అలంకరించిన కర్నల్ సార్ గారికి, మన నాగేశ్వరరావు గారికి అందరికీ నా ఉదయపూర్వక సుందనాలు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇంతకు ముందర లెటర్స్ అవన్నీ ఉన్నారు, కానీ మేము చేసేటప్పుడు మాకు అక్కడ టెలిపెంటర్ వచ్చింది. మీ సిగ్నల్ దాంట్లో టెలిపెంటర్ వచ్చినప్పుడు అప్పుడు చాలా ఆనందం వచ్చిందనమాట అక్కడ. ఎందుకంటే మేము డెరాడూన్లో ఉన్నప్పుడు మీ సిగ్నల్, మా హాస్పిటల్ సిగ్నల్ సెంటర్ ఎదురుగానే ఉంటాయి. అందువల్ల మాకు చాలా అనుభవం ఉంది అక్కడ వాళ్ళతోటి. అప్పుడు ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మనము ఇంత లేదు. కానీ ఇప్పుడు కొత్త రకంగా ఏంటంటే ఆర్మీలో ఇప్పుడు సర్వీస్ చేయాలంటే కొంచెం ఫిజికల్ కండిషన్స్ కూడా ఎక్కువ చూస్తున్నారు. మీరు చూసి ఉంటారు, వాట్సాప్లో కూడా పెట్టారు. అదివరకులా కాకుండా ఇక్కడ హెల్త్ కేర్ బాగా తీసుకుంటున్నాను. నేను ఏఎంసీ వాళ్ళని కాబట్టి హెల్త్ కేర్ గురించి చెప్తాను అన్నమాట. దీని ద్వారా ఏంటంటే నాకు తెలిసింది, మేము ఉన్నప్పుడు ఏంటంటే దీన్ని లైట్ ఇన్ఫెంట్రీ అనేవాళ్ళు. నాకు తెలిసిన దాంట్లో లైట్ ఇన్ఫెంట్రీ వాళ్ళు దీంట్లో చాలా కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు సిగ్నల్ వాళ్ళు ఫస్ట్లో ఉండేవాళ్ళు నాకు తెలిసినంత మునుపు. దీని తర్వాత ఏంటంటే మనం అడ్వైజ్ చేయాల్సింది ఏంటంటే ఎవరైనా కూడా ఇప్పుడు అంతా టెక్నికల్ పర్సన్స్ వస్తున్నారు, అంతా బీటెక్ ఎన్ని చదువుకొని అంతా మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ విధంగా వస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళకి ప్రోత్సహించి, మంచి జీతాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళకి ప్రోత్సహిస్తే మంచి మంచి పొజిషన్లోకి వస్తారని నేను అనుకుంటున్నాను. దీని గురించి మన నాగేశ్వరరావు గారు ఇంకా బాగా చెబుతారు. నాకు కొంత అనుభవం ఉందని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. వెంకటేశ్వరరావు గారు కూడా వారికి సిగ్నల్ కోడ్తో ఉన్న అనుబంధాన్ని వారు పంచుకున్నారు. తర్వాత నాగేశ్వరరావు గారిని వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. 114 యానివర్సరీ డే సందర్భంగా మనందరం ఇక్కడికి విచ్చేస్తాము. ఈ సందర్భం అధ్యక్షుడు మా మిత్రుడు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ఎక్స్పర్ట్స్ ఆఫ్ సిగ్నల్స్, మిగతా అందరికీ నా నమస్సమాంజలి. సిగ్నల్స్ డే ప్రాముఖ్యత ఇప్పటికే చాలా వరకు వివరించారు సారను, వెంకటేశ్వరు. కానీ అతి ముఖ్యమైనది హలో అతి ముఖ్యమైన కారణం 3 ఫోర్సెస్ కలిపేది ఏదే. అక్కడి నుంచి